ఎందుకు కొడుతున్నారు? తల్లిని తల పెడతానప్ప, సమయానికి వచ్చి రక్షించావు, లేకపోతే దొంగప్పుడు నన్ను చంపేసేది. ఏం జరిగింది? ఏం జరిగిందా మొత్తం చెప్తాను, నువ్వే న్యాయం చెప్పు. పొద్దున్నే 5ంటికి లేచి నా ఒంటి పని, ఇంటి పని, వంట పని పూర్తి చేసి పిల్లల్ని లేపి పాలు కాచి అందరికి కాఫీ పెట్టి టిఫిన్ పెట్టి వాళ్ళకి క్యారేజ్ బాక్సులు కట్టి బుక్స్ సదిరి ఈ ఎదోకి బాక్స్ కట్టి వాళ్ళ స్కూల్ కి ఆఫీస్ కి పంపి ఆద్రా బాద్రాగా ఏదో అంతో ఇంతో తిని అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేసి ఏదో నీరసంగా ఉందని గోడకు నడుం జారేస్తే టీవీలో వచ్చి ఆ ఏడుపు కొట్టి సీరియల్ చూడలేక రాత్రికి ఏం వంట చెయ్యాలా అని ఆలోచించే లోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో వాళ్ళకు హోంవర్క్ ఇస్తే వాళ్ళతో అది చేయించి సరిగ్గా చేయకపోతే 2 వాయించి ఈలోగా ఈ ఆఫీస్ నుంచి వచ్చి నీరసం అంటే టీ ఇచ్చి రాత్రికి కూరగాయలు కోసి అన్నం వండి కూరండి వండింది వాళ్ళకు వడ్డించి తిన్నాక ఇల్లు అంతా సర్ది చివరికి చిరాకేసి రిలాక్స్ అవుదామని 2 పెగ్గులు మందేస్తే ఎందుకేసామని అడుగుతాడా ఎవరో. తమ్ముడు నీ ఐడియా భలే వర్కౌట్ అయింది, థ్యాంక్స్. రండి. శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల? 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా, దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు 4 సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే, మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు 4 అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. My wife is very sharp. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్రాయర్ కి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో 2 నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే జీవితం ఏదమ్మా చూపించు నీచంగా. నేను అడిగింది ఇయా కాదయ్యా. ఓహో, ఈ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, ఒళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్. నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా. ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. ఇంజక్షన్ పట్టరా నీచంగా. రాజు, ఇంజక్షన్ అంటే సూదే కదా? అవును బావా. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమీ వేయద్దు, మా మాదకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో ఏం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు, అయినా చిన్న సూదే, నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి, నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బా, ఇతంతో చాలా తలనొప్పుకుందామా నీచంగా. బయటికి వెళ్ళి కూర్చోండి. ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి.
ఏంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నాగరాజు నాలుగు బయట నీచంగా. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని? అర్జెంట్ గా వెళ్ళిపో, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజెక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దబాయింపు? నేను ఇచ్చిన ఇంజెక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజెక్షన్ నీచంగా. నోకరాజు వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? దొరికింది. అయ్యి బాబు, దాంతో పొడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. డాక్టర్ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్ తో మెలికలు తిరుగుతున్నాడు, ఇంజెక్షన్ ఇమ్మంటారా? ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్, ఓన్లీ టాబ్లెట్స్. దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా. తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. పరగా నవ్వు బదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయినా పోరడు. గీయాలు నువ్వు కిరాయిస్తామని నాకెరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు, 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలో వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసి రావు, గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె, కిళ్ళి కొట్టే అద్దె చిన్న పిన్నికే కదా. నీ పంచదొర, నీ కాలు ముక్తా, దాంతో చెప్పుకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిల్ల సంగతి పెద్ద పిల్లతో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాదికి కిరా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి, నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః. దిక్కులేని మోపెట్ సంతర్పణాయ నమః. దీన్ హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయ నమః. ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయింది నమః. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమరిది నాకు అంట కట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఈ అమ్మకడు ఆ కుర్ర వేధవలు దొరకాలి, వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అనాథ బండ, నా బండి అనాథ బండ. మంత్రులు గారు మమ్మల్ని క్షమించండి, ఏదో సరదాగా అల్లరి చేశాం. దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం, ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపులు మాట చల్లగా ఉండండి. అమ్మయ్యా, చూడలేదురా బాబు.